నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఢిల్లీకి ఏపీ సీఎస్ డీజీపీ. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ. ఏపీలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. చంద్రగిరి, తాడిపత్రి, మాచర్లలో హైటెన్షన్. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీ. విభజన సమస్యలు, రైతు రుణమాఫీపై చర్చ. నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. వడ్లకు బోనస్ ఇవ్వాలంటూ డిమాండ్. దేశంలో ముందుగానే రుతుపవనాల రాక. ఏపీ, తెలంగాణకు 2 రోజుల్లో వర్ష సూచన. రసవత్తరంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు. బైడెన్ సవాల్ను స్వీకరించిన ట్రంప్. నేడు గుజరాత్ టైటాన్స్ తో హైదరాబాద్ ఢీ. ఉప్పల్ వేదికగా ఫైట్ కు రెడీ. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్తారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. పోలింగ్ సమయంలో, పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై నివేదిక సమర్పిస్తారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను అరికట్టేందుకు తీసుకునే చర్యలు, 144 సెక్షన్ పోలీస్ బలగాల మోహరింపుపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వనున్నారు. అసలు గొడవలకు కారణం ఏంటి, ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు వంటి ప్రశ్నలకు నివేదిక ఇవ్వనున్నారు. ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరుగుతున్న హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు ఏపీ సీఎస్ డీజీపీపై మండిపడింది. వాళ్ళ మధ్యాహ్నం 3:30 ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పదే హెచ్చరించినా ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఏపీలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల అనంతరం హింసాకాండ జరుగుతోందని ఎందుకు పసిగట్టలేదు, ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించింది. ఇది ఎవరి వైఫల్యం, ఎవరిని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయి, ఎవరు దాడులు చేస్తున్నారని ప్రశ్నించింది. ఎటువంటి నివారణ చర్యలు చేపట్టారని వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటీసుల అనంతరం సీఎస్ జవహర్ రెడ్డితో డీజీపీ హరీష్ గుప్తా భేటీ అయ్యారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. ఇవాళ ఢిల్లీలో ఇవ్వాల్సిన వివరణపైన చర్చించారు. ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపైన చర్చించారు.
ఏపీ ఎన్నికల పర్వంలో అత్యంత కీలకమైన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అందరిలోనూ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదుతో ఎవరికి వారు గెలుపు అంచనాల్లో ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు. మరి పోలింగ్ శాతం పెరగడానికి కారణాలేంటి? ఓటు పోటెత్తడం దేనికి సంకేతం? వైసీపీ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుందా, లేదంటే విపక్ష కూటమిదే అధికారమా? లెట్స్ వాచ్. ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.6% పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.59%, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.10% మేర ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 87.09 పోలింగ్ శాతం నమోదు కాగా, అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు పోలైనట్లు ఆయన వివరించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే దర్శిలో అత్యధికంగా 90.91%, తిరుపతిలో అత్యల్పంగా 63.32% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇక 2019లో 79.77% పోలింగ్ నమోదైందని, గతంతో పోలిస్తే ఈవీఎంలో 1% ఎక్కువ నమోదైనట్టు ఆయన వెల్లడించారు. మరోపక్క సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఏపీ రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో 4 విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66 ఇస్ ద ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఫైనలైజ్డ్ యెస్టర్డే నైట్. 80.66% ఫైనల్ ఓటింగ్ పర్సెంట్ ఈవీఎం పోల్డ్ ఓట్స్. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు జనం భారీగా పోటెత్తారని, ఎన్నడూ లేనంత ఉత్సాహాన్ని చూపించారని తెలిపారు సీఈఓ మీనా. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా 6 తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండి ఓటు వేశారని, సాయంత్రం 4 తర్వాత మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. చివరి పోలింగ్ కేంద్రంలో మరుసటి రోజు తెల్లవారుజాము 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ఈ కారణంగానే ఈవీఎంలను అప్పగించేందుకు ఆలస్యమైనట్టు తెలిపారు. ఇక కొన్ని చోట్ల వాతావరణ సమస్యలు, పోలింగ్ ఆలస్యం కావడం, కోనసీమ, శ్రీకాకుళంలో వర్షాల వల్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగినట్టు ఆయన వివరించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అబ్జర్వర్లు రీపోల్ చేయాలో వద్దో నిర్ణయించిన తర్వాత తుది గణాంకాలు ఖరారు చేసినట్టు తెలిపారు. అలాగే ఈవీఎంలను పగలగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా అబ్జర్వర్లు రీపోలింగ్కు సిఫారసు చేయలేదని, 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్టు వెల్లడించారు. ఇక రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లో 350 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు సీఈఓ ముఖేష్ మీనా. అసెంబ్లీకి వేరుగా, లోక్సభకు వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది, 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది, 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. ఇక పోలింగ్ సందర్భంగా ఏపీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై కూడా మాట్లాడారు సీఈఓ మీనా. ఈ ఘటనలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేటల్లో ఘర్షణలు జరిగాయని, మంగళవారం నుంచి డీజీపీతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాత 4 చోట్ల 144 సెక్షన్ విధించి అదనపు బలగాలను తరలించామని, స్థానిక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చామన్నారు. అల్లర్లకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. పోలింగ్ అయిన తర్వాత కొన్ని ఏరియాల్లో చాలా స్పెషలీ 4 ఏరియాస్, తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, తర్వాత నర్సరావుపేట్. These are the 4 areas where lot of incidents were reported after the poll. From yesterday onwards, Election Commission is in touch with DGP and
సమ్ స్పెషల్ స్టెప్స్ ఆల్రెడీ డీజీపీ గారు నిన్నటి నుంచి ఇనిషియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ మేము ఎలక్షన్ కమిషన్ ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత ఈ అన్ని 4 చోట్ల సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పూర్తిగా నాకాబందీ చేయడం జరిగింది. ఈ 4 ప్లేసెస్లో ప్రతి ప్లేస్కి సీనియర్ ఆఫీసర్స్ని ఎక్స్ట్రా కంపెనీస్ అడిషనల్ ఫోర్సెస్ పంపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఏపీలో పోలింగ్ శాతం పెరగడంపై ఎవరికి వారు గెలుపు అంచనాల్లో ఉన్నారు విపక్ష అధికార పార్టీ నేతలు. జగన్పై వ్యతిరేకత వల్లే జనం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారని, ఓటు వేయడానికి ఉత్సాహం చూపారని కూటమి నేతలు చెబుతున్న మాట. భారీ మెజారిటీతో తమ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని, తమదే అధికార పీఠమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం కాబట్టే జగన్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో భారీగా పోలింగ్ కేంద్రానికి తరలివచ్చారని, విక్టరీ కొట్టడం ఖాయమంటున్నారు. ఇక ఇదే భ్రమలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయని, ఇంటింటికి తమ సంక్షేమ ఫలాలు చేరాయి కాబట్టే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని చెబుతున్నారు. మరి అధికార ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నట్టు ప్రజలు ఎవరి వైపు నిలిచారు? జగన్కు మద్దతిచ్చారా, లేదంటే విపక్ష కూటమిని గెలిపించేందుకే పోటెత్తారా అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. పోలింగ్ వేళ అల్లర్లతో ఆంధ్ర అట్టుడికిపోయింది. రాజకీయ కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 2 రోజుల పాటు దాడులు, ఘర్షణలతో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ పరిణామాలపై స్పందించిన ఈసీ మీరుండి లాభం ఏంటని ఉన్నతాధికారులపై సీరియస్ కాగా, అదే ఎన్నికల సంఘం పోలీసుల తీరుపై అటు అధికార పక్షం, ఇటు విపక్ష కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఖాకీలు సహా ఎన్నికల సంఘం పార్టీలకు కొమ్ము కాసాయంటూ ఎవరికి వారు ఆరోపిస్తున్నారు. మరి ఈసీ ఒకే పార్టీకి వత్తాసు పలికిందా? పోలీసులు పార్టీ నేతల కనుసన్నల్లో ఉన్నారా? రాష్ట్రంలో హై టెన్షన్ వాతావరణానికి వారి నిర్లక్ష్యమే కారణమా అన్నది ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో హీట్ పుట్టిస్తున్న అంశం. మరి ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది చూద్దాం. ఏపీలో పోలింగ్ వేళ రాష్ట్రం రణరంగంగా మారింది. పోలింగ్ ముగిసినా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఘర్షణలు, దాడులతో ఏపీ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ వ్యవహారంతో ఒక్కసారిగా రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ హరీష్ రావు గుప్తాలపై మండిపడ్డ ఈసీ వారిద్దరికీ సమన్లు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పల్నాడు, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి, నంద్యాల జిల్లాలో జరిగిన హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారంటూ చురకలంటించింది. పోలింగ్ జరిగి 2 రోజులు కావస్తున్నా రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, అల్లర్లు అదుపులోకి తీసుకురాకపోవడంపై ఫైర్ అయింది. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎస్, డీజీపీ. అయితే ఈ పరిణామాలు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక ఏపీలో ఘర్షణలపై వైసీపీ, టీడీపీల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. పోలీసులపై ఇరు పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ మాట వింటున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తుంటే అవే విమర్శలు వైసీపీ కూడా చేస్తూ కౌంటర్ ఇస్తుంది. ఇక ఇదే విషయంపై డీజీపీ హరీష్ రావు గుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు అధికార పార్టీ నాయకులు. పోలీసులు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యారని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం దారుణమని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు వల్లే ఈసీ అధికారులను మార్చారన్న అంబటి, అధికారులను మార్చాక హింస జరగడమేంటని ప్రశ్నించారు. అధికారులను బదిలీ చేయడం వల్ల నష్టం జరిగిందన్నారు. ఏజెంట్లు చెప్పలేదు అన్నారు. భయభ్రాంతులకైనటువంటి పోలింగ్ ఆఫీసర్లు రాస్తారా లేదా పుయ్యుడు ఉండొచ్చు కదా. అందువల్ల నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా, ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి. ఒకడే 4-5 గుర్తేసుకుంటున్నాడు అనుకోండి, అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా. వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు? షోకి పెట్టారా? వాటిని ఓపెన్ చేయాలి కదా. మేము ఆరోపణ చేస్తే, ఓపెన్ చేస్తే, మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. దట్ ఇస్ ద లాజిక్. ఆ లాజిక్లు కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుంది. అలాగే టీడీపీ ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగిందని మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఆరోపించారు. పోలీసులు పూర్తిగా ఎన్నికల విధుల్లో విఫలమయ్యారని, పోలీసులు చేస్తున్న తప్పుడు చర్యలపై వైసీపీ నేతలు తిరుగుబాటు చేశారని అన్నారు. పల్నాడు జిల్లాలో టీడీపీ విధ్వంసం చేస్తుందని, అయినా జిల్లా ఎస్పీ స్పందించలేదని మండిపడ్డారు. రిటైర్డ్ అయిన దీపక్ మిశ్రా అనే అధికారిని తీసుకువచ్చి
పోలీస్ అబ్జర్వర్గా వేశారని ఆరోపించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ దుడుకు చర్యలు, దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ వారి జోలికి వెళ్లకుండా, కట్టడి చేయకుండా ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ వారితో లోబడిపోయి లొంగిపోయి ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు. మరోపక్క ఓటమి భయంతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నలోనే నడుస్తున్నారని, రౌడీలు, గోండాలను జగన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే ఏమనాలని వారు నిలదీశారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా దాడులు చేశారని, చంద్రగిరిలో పులవర్తి నానిపై హత్యాయత్నం చేశారని, హింసా రాజకీయాలకు పాల్పడిన వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. చంద్రగిరిలో పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ఏ విధంగా హత్యాయత్నం చేశాడో చూసాం. అదేవిధంగా కేతిరెడ్డి, పెద్దారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగినటువంటి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడులు చూసాం. అనేక దాడులు, ఇవన్నీ కూడా మీడియా ముఖంగా మనకు అందిని. కానీ గ్రామాల్లో, పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని సజ్జల డైరెక్షన్లో, హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తల నాయకుల్ని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. ఇకపోతే పోలింగ్ జరుగుతుండగానే ఏపీలో రాజకీయ కక్షలు భగ్గుమంటున్నాయి. 2 రోజులైనా ఎవరికి ఎవరు తగ్గేదిలే అంటూ టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణలు, దాడులకు పాల్పడ్డారు. దీంతో తాడిపత్రి, తిరుపతి, కారంపూడి ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఈ ఘటనలనే ఈసీ వివరణ కోరుతూ ఏపీ సీఎస్ డీజీపీలకు సమన్లు జారీ చేసింది. మరి వీరిద్దరూ ఢిల్లీ వెళ్ళాక ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈసీ ఎవరిపై ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇటు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. క్వింటాలు వరికి 500 బోనస్ ఇస్తామన్నారని, ఇప్పుడు సన్నబడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం వంచడమే అని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా ప్రభుత్వం బోనస్ ఇవ్వబోమని ఎలా చెబుతోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, ఇందుకు నిరసనగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చారిత్రక ఘట్టం ప్రారంభమైంది. పవర్ ప్లాంట్లో అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. చివరి దశకు చేరుకున్న ప్లాంట్ పనులతో 2 యూనిట్లలో ఫేజ్ 1 కింద టీఎస్ జెన్కో విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించి విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు వేసింది.
త్వరలో దశలవారీగా విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి గ్రిడ్కు అనుసంధానం చేయనున్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. ఒక్కో యూనిట్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువు కన్నా 2 ఏళ్లు ఎక్కువ కావడంతో అంచనా వ్యయం 29,500 కోట్ల నుంచి 34,500 కోట్లకు పెరిగింది. తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం 50,000 కోట్లకు చేరింది. యాదాద్రి పవర్ ప్లాంట్ 2వ దశ నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని 2 స్వచ్ఛంద సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేశాయి. దీంతో ఎన్జీటీ యాదాద్రి పవర్ ప్లాంట్ 2వ దశ నిర్మాణానికి పర్యావరణ అనుమతులను నిలిపివేసింది. ప్లాంట్ నిర్మాణ పనులు 90% పూర్తయినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర అధికారులు గత ఏడాది నవంబర్ 8న మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. వీటిని పరిశీలించిన నిపుణుల కమిటీ ప్లాంట్ 2వ దశ నిర్మాణానికి అనుమతులను సిఫారసు చేసింది. షరతులతో కూడిన అనుమతిని పర్యావరణ శాఖ మంజూరు చేసింది. దీంతో పవర్ ప్లాంట్ పనులను జెన్కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్ పాండ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైప్ లైన్ పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ కూడా నిర్మిస్తున్నారు. హై టెన్షన్ విద్యుత్ లైన్ టవర్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఏడాది డిసెంబర్లోగా 3 యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతో అధికారులు పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి, 2వ యూనిట్లలోని యాక్సిలరీ బాయిలర్లలో లైటప్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇంధనాన్ని ఉపయోగించి అధికారులు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. 275 మీటర్ల ఎత్తుగల చిమ్నీ ద్వారా వాయువును విడుదల చేశారు. ట్రయల్ రన్లో భాగంగా ప్రాథమిక పరీక్షలను పూర్తి చేసినట్లు జెన్కో అధికారులు చెబుతున్నారు. ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ కార్యాలయాన్ని సీఎం జగన్ సందర్శించనున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయానికి మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు చర్చించనున్నారు. ఎన్నికలో తమ పార్టీ కోసం పనిచేస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వారికి కొన్ని బహుమతులను ఆయన అందజేయనున్నారు. 2019లోనూ పోలింగ్ అనంతరం ఐపాక్ ఆఫీస్కు వెళ్లారు సీఎం జగన్. ఏపీలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిరిడీకి చేరుకోనున్నారు. షిరిడీలో సాయిబాబా దేవాలయాన్ని సందర్శిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. అలాగే ఎన్నికలు పూర్తయిన తర్వాత చంద్రబాబు వరుసగా ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆ తర్వాత ఇవాళ మహారాష్ట్ర వెళ్లనున్నారు. ప్రచారాన్ని ముగించిన సమయంలోనూ చంద్రబాబు చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమాతో ఉన్న చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీగా గడుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అజంగఢ్, జౌన్పూర్, భదోహి, ప్రతాప్గఢ్లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు.
ఉదయం 10 గంటలకు హుస్సేన్పూర్ బరాగావ్ ఫరియాలో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. అనంతరం జౌన్పూర్లోని టీడీ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 బదోహీలోని ఉంజు గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఇక చివరిగా నేటి మధ్యాహ్నం 2 గంటలకు ప్రతాప్గఢ్లోని జీఐసీ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మాట్లాడనున్నారు. ఓటీటీల ప్రభావం, సమ్మర్, పొలిటికల్ హీట్ ఎఫెక్ట్ థియేటర్లపై పడిందా? కరోనా తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ సినిమా హాళ్లు మూగబోతున్నాయి. ప్రేక్షక మహాశైలు, అభిమానుల హంగామా, ఫ్యాన్స్ సందడి లేక 10 రోజుల పాటు వెలవెలబోతున్నాయి. మరిందుకు కారణాలేంటి? థియేటర్లు మూసివేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్. తెలంగాణలో థియేటర్ యాజమాన్యాలు సినిమా ప్రియులకు షాక్ ఇచ్చాయి. కరోనా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు సినిమా హాళ్లు ఓ 10 రోజులు మోగబోనున్నాయి. ప్రస్తుతం సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం పెను భారంగా మారింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మే 17 నుంచి సినిమా హాళ్లు క్లోజ్ కానున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఓటీటీ ప్రభావంతో థియేటర్లకు దూరమయ్యారు ప్రేక్షక జనం. ఇక దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు, ఐపీఎల్ సీజన్, మండుటెండలు, అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడం, ఇలా అన్ని కారణాలు సినిమా హాళ్లపై ఎఫెక్ట్ చూపించాయి. దీంతో థియేటర్ నడపడం, వాటి మెయింటెనెన్స్ తలకు మించిన భారంగా మారిందని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇప్పుడు సరిగ్గా నడవడం లేదు కాబట్టే తప్పనిసరి పరిస్థితుల్లో మూసివేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. సినిమా వేస్తే 6,000 నష్టం వస్తుందని, వేయకపోతే 4,000 నష్టంతో పోతుందని, అందుకని మూసేయడమే మంచిదన్న నిర్ణయమన్న అభిప్రాయంతో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు వేసవి వచ్చిందంటే చాలు సినిమా హాళ్లు కిక్కిరిసిపోయేవి. టికెట్లు దొరకని పరిస్థితి ఉండేది. సమ్మర్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో చాలామంది కుటుంబాలతో కలిసి థియేటర్లకు వస్తుండేవారు. ఈ కారణంగా పెద్ద పెద్ద హీరోల సినిమాలు సమ్మర్లో రిలీజ్కు సిద్ధమయ్యేవి. అయితే ఓటీటీ కారణంగా థియేటర్కు దూరమయ్యారు ప్రేక్షకులు. అంతేకాదు, ఈసారి ఎండలు మామూలుగా లేవు. 46 నుంచి 47 డిగ్రీలతో సూర్యుడు భగభగా మండిపోవడం, తద్వారా నిప్పుల వర్షం కురవడం థియేటర్లపై ప్రభావం పడింది. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో చిత్రాల రిలీజ్ వెనక్కి వెళ్లాయి. దీంతో సినిమా థియేటర్లన్నీ వెలవెలబోయాయి. ఈ కారణంగా యాజమాన్యానికి వాటి మెయింటెనెన్స్ భారం తలకు మించిన వ్యవహారంగా మారింది. దీంతో చేసేదేమీ లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ హాళ్లను ఈ నెల 17 నుంచి మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు యజమానులు. పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయిపోయినాయి. మేము ఎట్లా నడిపించాలి? కరెంట్ వచ్చే లోపల మాకు నెలకు 1 మంత్ కరెంట్ బిల్ 2,20,000 30,000 వస్తుంది. ఇప్పుడు 1 మంత్ గ్రాస్ మాది ఈ థియేటర్, ఈ ఎగ్జాక్ట్ థియేటరు గ్రాస్ 1,00,000 కాలేదు, 1,70,000 కరెంట్ బిల్ కట్టినాం. అందుగురించి అవన్నీ ఎందుకు బాధపడు? ఇప్పుడు 10 మంది ఉన్నా సినిమా వేయాలి, 5 మంది ఉన్నా సినిమా వేయాలి, మాకు అంత కరెంట్ పడుతుంది. ఐపీఎల్ వచ్చింది, ఎలక్షన్ వచ్చింది, ఇవన్నీ వచ్చినడికి సినిమాలు అంతా అన్ని సినిమాలు చిన్నలు అన్ని పోస్ట్పోన్ అయిపోయినాయి. మరోవైపు మల్టీప్లెక్స్లు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. అందుకు కారణం ఆ థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్ వంటి ఇతర భాషా చిత్రాలతో వారికి గిట్టుబాటు అవుతుంది. ఒకవేళ నష్టం వస్తుందని భావిస్తే కొన్ని స్క్రీన్లు క్లోజ్ చేయడంతో వారికి భారం తగ్గే అవకాశం ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు అలా కాదు. ప్రేక్షకులు కొందరు వచ్చినా వాళ్ల కోసం ఏసీ నడపాల్సిందే. అలాగే వారికి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిందే. మరోపక్క సిబ్బంది జీతాలు, ఇలా మెయింటెనెన్స్ తలకు మించిన భారం కావడంతో 10 రోజుల పాటు థియేటర్లు మూసివేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి యాజమాన్యాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.